నిజామాబాద్ జిల్లా అరసపల్లి గ్రామంలో ఉన్న గ్రంథాలయం మరుగున పడుతుందని కనీస సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో యువకులు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరసపల్లి గ్రామంలో విద్యార్థులు యువకులు సంఖ్య ఎక్కువగా ఉన్నారని కానీ చదువుకోవడానికి సరిపడ బుక్స్ లేవని లైబ్రరీలో అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు శ్రద్ధ తీసుకొని మరిన్ని బుక్స్ లైబ్రరీలో ఏర్పాటు చేయాలని గ్రంథాలయ నిర్వహణపై శ్రద్ధ చూపాలని కోరారు. మరి దానికి అదనంగా పేపర్లకు 500 రూపాయలు మాత్రమే ఇస్తారు. సో దానిలోని సరిపెట్టుకుంటూ మనం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చదువర్లు ఉంటారో వాళ్ళకు సదుపాయాలు కలిగించాలి 500 రూపాయల్లోనే. సో అది సరిపోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 రానున్న కాలం లోపల ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడే ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్, ఎస్ఐ కూడా ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చాలామంది కూడా ఇక్కడికి వచ్చి చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడికి వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొరత వల్ల సో సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలు ఇక్కడ చాలా రకాల కొరతలు ఉన్నాయి. లైటింగ్ లేదు, అలాగే కూర్చోవడానికి కూడా ప్లేసులు సరిపోకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. అలాగే లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం అంటే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో కానీ వాళ్ళు వాళ్ళు ఈ అసహనానికి ఈ చిన్న అసంతృప్తిగా భావించి వాళ్ళు దీన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. సో కాబట్టి దీన్ని మంచి అభివృద్ధి పరచడానికి దాతలు కానీ ఇంకా సంబంధిత అధికారులు కానీ స్పందించి దీనికి సంబంధించిన సౌకర్యాలను పెంచే విధంగా సహకరిస్తానని కోరుకుంటున్నాం. అలాగే గ్రామ అభివృద్ధి కావచ్చు, అలాగే ఇంకా ఎవరైనా అధికారులు కావచ్చు దీనికి అభివృద్ధిలో తోడ్పడాలని కోరుకుంటున్నాము. మేము అరసపల్లి గ్రంథాలయానికి విలేజ్లో ఉంటాము. మేము ఇక్కడికి వచ్చినప్పుడల్లా మాకు బుక్లు కరెక్ట్ ఉండవు, వచ్చి రిటర్న్ పోవాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని బుక్స్ల గురించి నిజామాబాద్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడే అన్ని అందుబాటులో ఉంటే మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము చదువుకోగలుగుతాము. మా విలేజ్లో కూడా కొందరు వస్తారు, పెద్ద మనుషులు కూడా వస్తారు, చదువుతారు, పోతారు. కానీ కొన్ని పేపర్ ఉండట్లేవా చదివి కొంతమంది కష్టం, కొంతమందికి అంత తెలియదు. కాబట్టి ఎవరైనా స్వచ్ఛంద సేవకులు ఉన్నా కానీ, స్వచ్ఛంద సంస్థలు ఉన్నా కానీ, లేకుంటే విలేజ్ కమిటీ పెద్దలు ఉన్నా కానీ మాకు హెల్ప్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మేము మరియు మాతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 కానిస్టేబుల్ వేస్తే చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొందరు వస్తువులు వెళ్ళిపోతున్నారు. అందుకని ప్రతి ఒక్కరు బుక్ ఎవరైనా ఉంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటే కనుక మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సేవ